హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కార్తీక దీపం సీరియల్ గురించి అప్డేట్స్ ఈరోజు తెలుసుకుందాము. మీకు ఈ సీరియల్ చూసాక ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ సీరియల్ చూసే ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇక మనం కథలోకి వెళ్దాం. ఆఫీస్లో చాలా వర్క్ ఉందని టెన్షన్ పడుతూ ఉంటుంది జోష్న. అక్కడికి వెళ్ళిన సూరజ్ అంటాడు, ఏంటి ఇంత టెన్షన్ పడుతున్నావు అంటే, నాకు కార్తీక్ దీపాలు వర్క్ అప్పచెప్పారు. ఇది 1 వీక్ చేయాల్సిన వర్క్ ఈ రోజులోనే స్టడీ చేసి ఇవ్వాలంట. నా వల్ల ఎలా అవుతుంది? వాళ్ళు నన్ను బాగా టార్చర్ చేస్తున్నారు. నన్ను ఇబ్బంది పెట్టడానికి ఇప్పుడు ఈ వర్క్ ఇస్తున్నారు. ఈ నైట్ కల్లా నేను ఎలా ఒక్కదాన్నే క్లియర్ చేయగలను అని అంటుంది జోష్న. దీనికి సూరజ్ అంటాడు, అవునా నువ్వు ఒక్కదానివే చేస్తున్నావా, నేను నీకు సహాయం చేయనా అని అంటాడు సూరజ్. అయితే జ్యోత్స్న నాకు ఇదే సందనుకొని నేను వర్క్‌ని తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో, సరే నువ్వు చేస్తా అంటున్నావు కాబట్టి వర్క్ చేసేయి అని అంటుంది. అన్నాక సూరజ్ ఆ ఫైల్స్ అన్నీ స్టడీ చేస్తూ ఉంటాడు. జ్యోత్స్ననేమో ఎంచక్కా ఫోన్స్, రీల్స్ చూసుకుంటూ టైం పాస్ చేస్తుంది. సూరజ్ అంటాడు, నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను కదా, నువ్వు నన్ను అసలు పట్టించుకోకుండా నువ్వు అలా ఫోన్ చూస్తున్నావేంటి అని అంటాడు. నువ్వు వర్క్ చేస్తావని వచ్చావు, నా అంతటా నేను అడగలేదు కదా, నువ్వు చేస్తా అన్నావు కాబట్టి నువ్వు వర్క్ మొత్తం ఫినిష్ చేసి నాకు ఇవ్వాల్సిందే అని అంటుంది జోష్న. సూరజ్ అనుకుంటాడు, అనవసరంగా దీనికి వర్క్ చేస్తారని కమిట్ అయ్యానే, లేకపోతే బాగుండేదే, ఇప్పుడు నన్ను అసలు పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదని మనసులో అనుకుంటాడు సూరజ్. తర్వాత శివన్నారాయణ, కార్తిక్, దీప వీళ్ళంతా ఒకరి దగ్గర కూర్చొని ఉంటారనమాట. ఉంటే తను జోష్న వచ్చేసి వర్క్ మొత్తం ఫినిష్ అయింది తాత అని చూపిస్తుంది. అవునా చేసావా వర్క్ అనేసి అంటాడు. అవును తాత నేను వర్క్ మొత్తం ఫినిష్ చేశాను అంటుంది. అంటుంటే అవునా అనేసి ఫైల్స్ అన్నీ చెక్ చేస్తాడు. ఫైల్స్‌లో అన్ని మిస్టేక్సే ఉంటాయి. ఏంటి ఈ ఫైల్స్ అన్ని ఇలా మిస్టేక్స్ ఉన్నాయని అంటాడు. అనేసి టిఫిన్ చేసావా అని అంటాడు. అని అంటే శివన్నారాయణ జోష్న అనుకోని నేను చేశాను అంటాడు. శివన్నారాయణ దీపక్ చూసి అమ్మ అడిగింది నిన్నే అంటాడు. తాతగారు నేను చేశాను అని అంటాడు. ఏంటి మరి సమాధానం తల ఊపుతున్నావు అని అంటే, చేశాను అని చెప్తుంది దీప. ఈ ఫైల్స్ నుండి అన్ని మిస్టేక్సే ఉన్నాయి. అసలు నువ్వు డిగ్రీ చేసావా? నీ డిగ్రీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో పడేయి అని సీరియస్ అవుతాడు జోష్న మీద. జోష్న ఏం చేయకుండా అలా కామ్‌గా నుంచుంటుంది. పారుపై నువ్వు వెళ్లి కాఫీ తీసుకురాపో ఇక్కడి నుంచి వెళ్ళు అని పారుని అరుస్తాడు. తర్వాత జోష్న ఆ బ్రాంచ్ కోడ్ అనేది మిస్టేక్ రాస్తుంది. ఈ బ్రాంచ్ కోడ్ ఏంటని చెప్తే జోష్న తప్పు చెప్తుంది. అది దీపని అడిగితే దీప కరెక్ట్‌గా చెప్తుంది. చూసావా చదువుకున్నాను, చదువుకోలేదని కాదు. నీకు ఎన్ని బ్రాంచులు ఉన్నాయి, ఏమేమి కోడ్లు ఉన్నాయి అని కూడా నువ్వు తెలుసుకోవాలి కదా! తెలియకుండా ఉంటే ఎలా అని అంటాడు శివనారాయణ. నిజాయితీగా పోటీలో గెలవడం చేత కాదు, నిజాలు మాట్లాడడం చేత కాదు, చివరికి అసిస్టెంట్‌గా పనిచేయడం కూడా చేత కావడం లేదు. మీ నాన్న ఊరిలో లేడు. అయినా కనుక ఫైల్స్ చూస్తుంటే తలకేసి కొట్టుకుండేవాడు అంటాడు శివనారాయణ. పారు కాఫీ తీసుకొని రావడంతో అది దీపక్ ఇవ్వమని చెప్పడంతో పారు, జోష్నలు షాక్ అవుతారు. పారిజాతం కనీసం కాఫీ ఇవ్వడానికైనా సరిపోతుంది. ఈ జోష్న అందుకు కూడా పనికిరాదు అనేసి మళ్ళీ జోష్న మీద సీరియస్ అవుతాడు శివనారాయణ. ఒకసారి చెక్ చేసుకోవాలి కదా అని శివనారాయణ సీరియస్ అవుతాడు. ఇంతలో సూరజ్ వచ్చి, ఇదే మాట నేను కూడా చెప్పాను సార్, ఫైల్స్ తీసుకొచ్చి చూపిస్తాడు జోష్న. జోష్న గారికి నేను హెల్ప్ చేశాను. వర్క్ అయిపోయాక ఒకసారి చెక్ చేద్దామని చెప్తే, వర్క్ నీకు కొత్త, నాకు కొత్త కాదు. ఒకసారి ఫైల్ పేపర్ ఇస్తే దానికి పట్టుకోవడం బ్రహ్మదేవుడి తరం కూడా కాదు అని చెప్పాడు అని అంటాడు సూరజ్. కాఫీ ఇవ్వమని పారుతో సీరియస్ అవుతాడు పెద్దాయన. ఈసీఓ ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేస్తేనే అసిస్టెంట్ పోస్ట్‌కి వచ్చావు. ఇది కూడా తెలియకపోతే ఎలా అనేసి వార్నింగ్ ఇస్తాడు శివనారాయణ. నువ్వు చెప్పింది కరెక్టే అని అంటాడు సూరజ్. సరైన వ్యక్తిని కార్తీక్‌తో ఉంటుంది దీప. గార్డెన్‌లో వెళ్ళి నువ్వు కావాలనే తప్పులు చేశావని సూరజ్‌తో గొడవ పడుతుంది జోష్న. బ్రాంచ్ కోడ్‌లు ఎందుకు తప్పు చేశావని సీరియస్ అవుతుంది. పని మానేసి మొబైల్ రీల్స్ చూస్తూ కూర్చుంటే రిజల్ట్ ఇలానే ఉంటుంది అనేసి అంటాడు సూరజ్. పలకరించినప్పుడు ఒకసారి కూడా ఫోటోలు తీయలేదు. ఇప్పుడెందుకు తీస్తున్నావని అంటుంది పారిజాతం. ఒక వ్యక్తి వచ్చి రెస్టారెంట్ అసోసియేషన్ మీటింగ్ ఉందని సార్ ఉన్నారా అని అడుగుతాడు. అతనికి ముందు ఇంటిలో ఓనర్‌గా బిల్డప్ ఇస్తుంది పారు. వాళ్ళు వెళ్ళిపోయే వరకు నేను ఈ ఇంటి యజమానురాలనే అనుకొని బిల్డప్ ఇస్తుంటుంది పారు. నా మనవళ్ళు, మనవరాళ్ళు వాళ్ళు హ్యాపీగానే ఉంటుంది చెప్పి దీపని అందరూ పరిచయం చేశాడు శివనారాయణ. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ది బెస్ట్ రెస్టారెంట్ కాంపిటీషన్ పెడతామని అనుకుంటున్నాము. వచ్చిన వాళ్ళంతా చెప్తున్నారు. ఈసారి లైవ్‌లో రెస్టారెంట్ చెఫ్ పార్టిసిపేట్ చేస్తారని చెప్పడంతో కార్తీక్ సంతోషిస్తాడు. ఈసారి ఒక కొత్త రెస్టారెంట్ పోటీకి దిగుతుందని చెప్పడంతో అది ఎవరిది అని అడుగుతాడు శివనారాయణ.
అది నాదేనంటూ దక్షిణామూర్తి ఎంట్రీ ఇస్తాడు. దక్షిణామూర్తి లోపలికి రావడంతో సుమిత్ర, శివనారాయణ షాక్ అవుతారు. మీ రెస్టారెంట్‌కి ఎదురుగా కొత్త బ్రాంచ్‌ని ఈరోజే ఓపెన్ చేశాను. రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ మెంబర్‌షిప్ తీసుకున్నాను. దక్షిణాది వంటలు చేయడంలో తిరుగులేని వంటవాళ్ళు నా దగ్గర ఉన్నారు. మీతో పోటీ పడాలని నిర్ణయించుకున్నాను. ప్రతిసారి మీరే గెలుస్తుంటే ఎలా? ఈసారి నేను గెలిచి చూపిస్తాను అంటాడు శివనారాయణతో. రెస్టారెంట్ కొత్తవి కానీ వ్యాపారాలు కొత్తవి కాదు. మీలాంటి వాళ్ళతో పోటీ పడడం నాకు చాలా సంతోషంగా ఉందని అంటాడు శివనారాయణ. ఇంతలో దక్షిణామూర్తి ఇల్లంతా చూస్తూ ఎవరి కోసమో వెతుకుతాడు. ఇది గమనించిన శివనారాయణ వీడి చూపులు వెతికేది సూరజ్ కోసమా అని అనుమానిస్తాడు. వీరు కలిపింది 3 నిమిషాలు మాత్రమే. అయినా బంధువుల్లా మాట్లాడుతూను మెచ్చుకుంటాడు దక్షిణామూర్తి. దక్షిణామూర్తి ఆపి నువ్వు వెళ్ళి సూరజ్‌ని తీసుకురమ్మని చెప్తాడు శివనారాయణ. లోపలికి రాగానే సూరజ్ కొడతాడు పెద్దాయన. ఇది చూసి అంతా షాక్ అవుతారు. దక్షిణామూర్తితో ఎలాంటి చలనం లేకపోవడంతో శివనారాయణ సంతోషిస్తాడు. కారణం లేకుండానే సూరజ్‌ని ఎందుకు కొట్టావని తాతని అడుగుతాడు కార్తీక్. అది నేను చెప్తాను అనుమానం తీసుకోవడానికి అని సూరజ్ అంటాడు. ఇప్పుడొచ్చిన పెద్దాయనతో నాకు సంబంధం ఉందని చైర్మన్ గారు అనుమానం. నన్ను కొడితే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం అనుకున్నారు. కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు. మన బ్రాంచ్‌కి వచ్చినప్పుడు మాత్రమే నన్ను చూసి పలకరించి మీ తాతగారి గురించి అడిగారు. నాకు తెలీదు అని చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి వీడియో దాకా వేచి ఉండండి.